హాయ్ అండి, ఈరోజు సొరకాయ హల్వా చేయబోతున్నాను. సొరకాయ అనేది మనకి ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఈ సొరకాయ లోపల వైట్ లేయర్ ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుంటున్నానండి. దీన్ని తీసుకొని తర్వాత ఇప్పుడు తురుముకుంటున్నాను. ఈ సొరకాయలో వాటర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందండి సొరకాయలో. చూసారా, ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టానండి. ఇక్కడ చిన్న గ్లాసు వాటర్ అనేది పోస్తున్నాను. వాటర్ అనేది ఏమీ పిండేనండి, సో ఈ వాటర్కే ఉడికిపోతుంది. ఇలా పిండేయడం వల్ల దీంట్లో ఉండే ప్రోటీన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ పాలు కూడా వేడి చేసుకున్న తర్వాత చూసారా, గట్టిగా అయిపోయింది, వాటర్తోనే ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. మనము స్వీట్ని బట్టి బెల్లం అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి. ఇప్పుడు పాలు మనకి ఎన్ని కావాలో అన్ని పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. నేతిలో వేయించిన ద్రాక్షి గోడమి కూడా వేసి కలుపుకొని ఇక్కడ ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నా అండి. ఈ సొరకాయ హల్వా బెల్లంతో చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.